హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా టేస్టీగా బగారా రైస్ అనేది రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా చూపించిన మసాలా దినుసులన్నీ వేయండి. చెక్క, లవంగాలు, షాజీరా, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించిన తర్వాత మిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని అందులో వేసి వేయించండి. వేగిన తర్వాత ఆనియన్ కూడా ఇలా వేసి వేయించండి. ఆనియన్, మిర్చి అనేది ఎక్కువ వేగనివ్వకుండా ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేయండి. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. మనం ముందుగా బగారా రైస్కి ఇలా రైస్ కుక్కర్లో 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ వాటర్లోకే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అనేది ఇందులో వేసి కలపాలి. కలిపిన తర్వాత మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే అందులో యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో వేయండి. వేసిన తర్వాత లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేయండి. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. నేను కొద్దిగా నెయ్యి వేసాను. వేస్తే మూత పెడితే ఇలా రైస్ అనేది రెడీ అవుతుంది. ఎంతో ఈజీగా సింపుల్గా రైస్ కుక్కర్లో బగారా రైస్ అనేది రెడీ చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా సింపుల్ రెసిపీస్ మీకు ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.